హలో వెల్కమ్ టు స్నాక్స్. ఎగరాలంటే రెక్కలుండాలి, ఎదగాలంటే ఒదిగి ఉండాలి, ఏమైనా చేయాలంటే తెలిసి ఉండాలి. మరి స్నాక్స్ లో రుచికరమైన రెసిపీస్ కావాలంటే ఈ వింధ్య ఉండాలి. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? సేఫ్ టోస్ట్. మరి సేఫ్ టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయి. సేఫ్ టోస్ట్ కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించి తురుముకున్న ఆలు, కారపూస, కొత్తిమీర, ఉప్పు, బటర్, నిమ్మకాయ, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, నూనె. సేఫ్ టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఎలానో నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఉడికించి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలు. ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్, టేస్ట్ కి సరిపడా. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను, మరి స్పైసీగా ఉండాలంటే ఆ పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిందే. అది అలా పంటికి తగులుతుంటే కొంతమంది వామ్మో, కొంతమంది వాయు, కొంతమంది వావ్ ఎంత టేస్టీగా ఉందో, కొంతమంది అలా తింటుంటారు అనమాట. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తినండి. నేను మాత్రం చాలా టేస్టీగా ఉందని అలా ఫీల్ అయి తింటాను. సో ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు. అండ్ నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను నిమ్మరసం. సో నిమ్మకాయ ఇలా స్క్వీజ్ చేసుకుందాం, అదనమాట సంగతి. సో ఇప్పుడు చక్కగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. సో ఇలా చక్కగా వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మరి దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుందాం. ఓకే, సో ఈ ప్లేట్లోకి బ్రెడ్ స్లైసెస్, మీ అందరికీ తెలుసు చాలా మంది సైడ్స్ కట్ చేసేస్తూ ఉంటారు, బట్ సేఫ్ టోస్ట్ కి నాకు సైడ్స్ కట్ చేయాలనిపించట్లేదు కాబట్టి నేను ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఇలానే వాడుతున్నాను. సో ఇందులోకి ఫస్ట్ నేను సైడ్స్ కి యాడ్ చేస్తున్నాను ఫస్ట్ బటర్. సో బటర్ యాడ్ చేస్తే ఆ టేస్టే సూపర్ గా ఉంటుంది. పిల్లలు అయితే ఎస్పెషలీ బాగా ఇష్టంగా తింటారు. బటర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? నెక్స్ట్ స్వీట్ చట్నీ. స్వీట్ చట్నీ మనం ఒక బ్రెడ్ మీద అప్లై చేసుకుందాం. సో స్వీట్ చట్నీ ప్రిపరేషన్ చాలా చాలా సింపుల్ అండి. సో ఖర్జూరా ఉంటుంది కదా, ఎండు ఖర్జూరా, అది తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కూడా, సోంపు కూడా యాడ్ చేసుకోవాలి దీనికి. సో దట్ ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ అనమాట. ఇవన్నీ ఉడికించుకుని ఇలా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ. స్వీట్ చట్నీలో చింతపండు మాత్రం టేస్ట్ అద్రిపోతుంది అనమాట. సో ఆ టేస్ట్ బాగా ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి ఐ రియలీ లైక్ స్వీట్ చట్నీ. సో ఇలా బ్రెడ్ కి మనం అప్లై చేసేసుకున్నాం కదా వన్ స్లైస్ కి. ఇప్పుడు నెక్స్ట్ స్లైస్ కి గ్రీన్ చట్నీ అప్లై చేసుకుందాం. సో ఈ గ్రీన్ చట్నీ కోసం పుదీనా, కొత్తిమీర అండ్ అట్ ద సేమ్ టైం నిమ్మరసం, అలానే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ లాగా చేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో కావాలంటే ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆల్రెడీ మనం స్వీట్ చట్నీలో బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇందులో నేను షుగర్ని యాడ్ చేయలేదు. సో లేదనుకుంటే రెగ్యులర్గా జస్ట్ క్యాజువల్గా మనం ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ 2 స్లైసెస్కి చక్కగా మనం స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ అప్లై చేసేసుకున్నాం కదా. మరి ఆలస్యం ఎందుకు, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫ్ని ఒక బ్రెడ్ మీద అప్లై చేసేసుకున్నాం. సో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఆలుకి ఒక గ్రేట్నెస్ ఉందండి. సో ఈజీగా బైండ్ అయిపోతుంది. ఇలా దేనికన్నా పెట్టినా కూడా అలా అతుక్కుపోయి ఉంటుందంటే ఇంకా బయటికి రాదు. సో చక్కగా ఉంటుంది. దట్స్ వై ఐ లైక్ ఆలు సో మచ్. వేరేవైతే అస్సలు కుదురుగా కూర్చో, ఆలు ఒకటే అలా అనమాట. సో ఇప్పుడు ఇలా ఈ బ్రెడ్ స్లైస్ తోని దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాం.
సో నెక్స్ట్ కూడా అలానే 1 after 1 మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా నేను ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను నెక్స్ట్ స్లైసెస్ని కూడా. సో సేవ్ టోస్ట్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. మరి టోస్ట్ అన్నాను కాబట్టి ప్రిపేర్ చేసుకోవాలి కదా. పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. సో లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కే లోపు ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్లో లైట్గా సేవ్ యాడ్ చేద్దాం. సో దట్ ఆ క్రిస్పీనెస్ ఉంటుంది. అండ్ లాస్ట్గా యాడ్ చేస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుందని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో లైట్గా బిఫోర్ దీన్ని మనం టోస్ట్ లాగా చక్కగా వేయించుకునే ముందు కొద్దిగా ఈ సేవ్ ఇందులోకి యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసుకుందాం. ఇందులో కూడా ఓకే. సో సేవ్ చక్కగా వేసేసుకున్నాం కదండి, కావలసినంత క్వాంటిటీ. సో ఇప్పుడు వీటిని చక్కగా ఇలా క్లోజ్ చేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మనం ఈ సేవ్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా వీటిని మనం 2 sides చక్కగా వేయించుకోవాలి. సో చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఇది జస్ట్ ఒక 1 minute టైం. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఇది రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా. సో కొంచెం వేగితే సరిపోతుంది, బికాజ్ ఆల్రెడీ మనం లోపల ఈ బటర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఉంటుంది. సూపర్గా. సో ఇప్పుడు దీన్ని కూడా ఇలా మనం ట్విస్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది సెకండ్ సైడ్ కూడా వేగిపోయిందండి. ఇలా దీన్ని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేవ్ టోస్ట్ రెడీ అయిపోయింది వేడిగా. ఇప్పుడు దీని ప్లేటింగ్ ఎలానో చూపిస్తాం. సో సేవ్ టోస్ట్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అండ్ అందులో పక్కన చూస్తే చక్కగా ఆనియన్ స్లైసెస్ ఇచ్చాం అండ్ లైట్గా కొత్తిమీర. సో ఆ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. మరో పక్క ఇలా టొమాటో కెచప్, మంచి కాంబినేషన్ ఫర్ దిస్ సేవ్ టోస్ట్. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సేవ్ టోస్ట్ని హాఫ్గా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఇలా దీన్ని మనం ఫైనల్ ప్లేటింగ్ కోసం ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుంటే సూపర్గా ఉంది మన వావ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్గా. ఇవాళ ఒక సేవ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ వెదర్కి ఇలా తింటూ ఎంజాయ్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది కదా. ఎప్పుడు రెగ్యులర్ శాండ్విచెస్లు, పిజ్జాలు ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది. సో డిఫరెంట్గా సేవ్ టోస్ట్ని ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందాం. మరి దీనికి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో రేటింగ్ ఇచ్చేస్తాను. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సేవ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించి తురుముకున్న ఆలు, కారపూస, కొత్తిమీర, ఉప్పు, బటర్, నిమ్మకాయ, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, నూనె. సేవ్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి తురుము పెట్టుకున్న ఆలు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెండు వైపులా బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ కి స్వీట్ చట్నీ, మరొక బ్రెడ్ కి గ్రీన్ చట్నీ అప్లై చేసి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పై స్ప్రెడ్ చేసి సేవ్ కూడా వేసి మరొక స్లైస్ తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని రెండు వైపులా సరిపడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే సేఫ్ టోస్ట్ రెడీ. సో సేఫ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో విత్ ది టొమాటో కెచప్, సూపర్ మచ్చి లాగా సూపర్ సేఫ్ టోస్ట్ ఇలా వాడుకోవాలి పాటలు. వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. ఎస్పెషలీ గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ టేస్ట్ చాలా ప్రామినెంట్ గా తెలుస్తుంది. అంతేకాకుండా మధ్యలో ఆలూ స్టఫింగ్. చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లో ఒక 5-10 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే సేఫ్ టోస్ట్ కే నా ఓటు. ఎస్, సో మీరు కూడా అలా ఇంట్లో ఈజీగా 5-10 minutes లో ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈజీగా సేఫ్ టోస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. సేఫ్ టోస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదండి సేఫ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీ వెన్ వ్యాస. కీప్ వాచింగ్ ETV అభిరుచి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.